మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 6 మండలాల పరిధిలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 151 గ్రామాలకు గాను 9 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. మిగిలిన గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఉదయం కొంత చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. 9 గంటల తర్వాత నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చిన్నచింతకుంట మండలం బండర్పల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటూ ఉన్నారు. ఎన్నికల సంఘం సూచించినటువంటి 12 రకాల గుర్తింపు కార్డులో ఏదో ఒక కార్డును తీసుకొచ్చి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో మిడ్జిల్, హన్వాడ, కోయిల్కొండ, కౌకుంట్ల, చిన్నచింతకుంట, దేవరకద్ర మొత్తం 6 మండలాల పరిధిలో రెండో విడత పోలింగ్ జరుగుతుంది. మొత్తం 151 గ్రామాలు ఉండగా దీంట్లో 9 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 142 గ్రామాలకు ప్రస్తుతం పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి 1334 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 3500 మంది పోలింగ్ సిబ్బంది, 1249 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి విధంగా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ వెబ్కాస్టింగ్ ద్వారా అధికారులు పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. నారాయణపేటలో 4, వనపర్తిలో 5, జోగులాంబ గద్వాల జిల్లాలో 4, మహబూబ్ నగర్లో 6 మండలాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొదటి విడతలో జరిగినటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రెండో విడత అటువంటి పరిస్థితి లేకుండా కూడా అధికారులు అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. వనపర్తి జిల్లాకు సంబంధించి చీమనగుంట పల్లిలో ఒక వార్డులో పోలింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ పేపరు రాకపోవడంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ముత్తనూరులో పోలింగ్ ఏజెంట్లకు ఏజెంట్ కార్డు ఇవ్వకపోవడంతో అక్కడ 2 వర్గాల మధ్య ఘర్షణ అయింది. అధికారులు కేవలం ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తూ మిగతా వర్గానికి పోలింగ్ ఏజెంటు కార్డులు ఇవ్వకపోవడంతో అక్కడ 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్కు సంబంధించి అధికారులు పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలింగ్ కొనసాగుతూ ఉంది. మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే 6 మండలాల్లో పోలింగ్ కొనసాగుతుంది. ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి కొంత కౌంటింగ్ ఆలస్యమయ్యేటటువంటి అవకాశం ఉంది. మొదటి విడత పోలింగ్లో 2500, 3000 ఓట్లు ఉన్నటువంటి చోట కౌంటింగ్ చాలా ఆలస్యమైంది. రాత్రి 10-11 గంటలకు కూడా ఫలితం రాలేదు. చాలా ఆలస్యం కావడంతో ఈసారి వచ్చినటువంటి ఎన్నికల సిబ్బందికి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కొన్ని అధికారులు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మిగతా గ్రామాలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో 5000, 6000 ఓట్లు ఉన్నటువంటి చోట 12 గంటలకు, రాత్రి 2 గంటలకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈ రెండో విడత పోలింగ్కు సంబంధించి కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తక్కువ ఓటర్లు ఉన్నటువంటి చోట వెంటనే ఫలితాలను అధికారులు ప్రకటించనున్నారు. కొంత ఓట్లు ఎక్కువగా ఉన్న చోట బ్యాలెట్ పద్ధతిన జరిగేటటువంటి ఎన్నిక కావడంతో ఫలితాల ప్రకటన ఆలస్యమయ్యేటటువంటి అవకాశం ఉంది. విలేష్ వెంకట్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.